మల్లాపూర్ గ్రామ ప్రజలకు నమస్కారం. నేను మీ గోపిడి శ్రీనివాస్. సర్పంచ్ బరిలో ఉన్నాను. నాకు వచ్చేసి ఉంగరం గుర్తు వచ్చింది. కాబట్టి మీరు మల్లాపూర్ గ్రామ ప్రజలు గుర్తించవలసింది ఏంటిదంటే, గత 7 సంవత్సరాల నుంచి మల్లాపూర్ గ్రామానికి సర్పంచ్ లేడు. ఏ రకంగా వెనుకబడిపోయింది అనేది దృష్టిలో ఉంచుకొని, నేను ఎవరు పట్టించుకునే సమయంలో కూడా ఈ 7 సంవత్సరాల్లో ఎక్కడెక్కడైతే అపరిశుభ్రంగా ఉందో అక్కడ క్లీన్ చేయించడము, యువకులతోటి మోటివేషన్ చేయించి వాళ్ళతోటి శుభ్రపరచడము, అలాగే నీటి కొరత ఉన్న దగ్గర ట్యాంకర్ పెట్టి నీటి కొరత చేయించడము, ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ఉచిత హెల్త్ క్యాంపులు పెట్టించి హెల్త్ క్యాంపులు చేయించడం జరిగింది. పర్యావరణం పరిశుభ్రంలో భాగంగా ఇంటింటికి చెట్లు ఒక మొక్కనిచ్చి చెట్లు పెంచే కార్యక్రమం కూడా చేసిన. అలాగే వీధి లైట్లు ఎక్కడన్నా లేని పరిస్థితులు ఉంటే వీధి లైట్లు పెట్టించే పరిస్థితి కల్పించిన. కాబట్టి ఇప్పుడు మల్లాపూర్ గ్రామంపై పూర్తి అవగాహన నాకు ఉంది. రైతుల పట్ల చిత్తశుద్ధితోటి రైతు ఉద్యమాలలో ఎన్నోసార్లు పాల్గొన్నా. అలాగే మొన్న షుగర్ ఫ్యాక్టరీ వరకు ఇక్కడ నుంచి షుగర్ ఫ్యాక్టరీ వరకు తెరిపించాలని పాదయాత్ర కూడా చేయడం జరిగింది. ఇలా ఎన్నో కార్యక్రమాలు నేను చేసిన. ఇప్పుడు గెలిస్తే ఇంకా చాలా కార్యక్రమాలు చేసే ఆలోచనతోటి వస్తున్నా. కాబట్టి నాకు ఓటు వేసి ఉంగరం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని చెప్పి కోరుకుంటూ, అలాగే 14 వార్డులు ఉన్నాయి మల్లాపూర్ గ్రామంలో. 14 వార్డులకు 14 వార్డులు అభివృద్ధి చేసి ఖచ్చితంగా నేను అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపించే విధంగా ప్రయత్నం చేస్తానని చెప్పేసి కోరుకుంటూ, ఇప్పుడు ప్రస్తుతం మల్లాపూర్ గ్రామంలో మేజర్ సమస్య శ్మశాన వాటికో నీటి కొరత ఉంది. అలాగే అక్కడ స్నానాలకు చాలా ఇబ్బందిగా ఉంది. అది మెయిన్ ముఖ్య కారణం. అలాగే మోడల్ స్కూల్ వెళ్ళే దారిలో అక్కడ పిల్లలకు వర్షం పడితే చాలా ఇబ్బంది జరుగుతుంది. అక్కడ కూడా చాలా ఇబ్బందిగా ఉంది. అలాగే ఇంటి చివరి వరకు వీధిలో ఇంటి చివరి వరకు ఎక్కడ కూడా లైట్లు లేకపోవడం. దుర్గమ్మ కాలనీలో అసలు లైటే లేదు. నేనే ఒకటి పెట్టించిన, అదొకటే లైట్ వెలుగుతుంది ఇప్పటి వరకు. కాబట్టి ఇట్లాంటి సమస్యలు ప్రతి వార్డులో ఉన్నాయి. అవన్నీ నాకు అవగాహన ఉంది. కాబట్టి ఏ రంగంలో ఉంటే ఆ రంగంలో ప్రతి విలేజ్లో ప్రతి కుల సంఘం కానీ, ప్రతి వీధి కానీ, ప్రతి సమస్య ఏది ఉన్నా నేను అభివృద్ధి చేసి చూపిస్తా. నన్ను ఈ ఒక్కసారి నమ్మించి ఉంగరం గుర్తుపై ఓటేసి నన్ను గెలిపించాలని చెప్పేసి ప్రత్యేకంగా కోరుకుంటున్నాను.